Hello guys, this session we discussing about the railway రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ గురించి అండి. ఇప్పుడు స్టాటిక్ జీకే గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇయర్లో అదే 2025లో అడిగిన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అండి. మీరు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మీరు త్వరగా ప్రీవియస్ పేపర్స్ కూడా చెక్ చేయాలి. ఎందుకంటే అందులో మళ్ళీ ఇప్పుడు అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, చూసుకోండి. వాట్ డస్ పీసీబీ స్టాండ్స్ ఫర్ ఇన్ ఎలక్ట్రానిక్స్? పీసీబీ ఫుల్ ఫామ్ అడిగాడండి. పీసీబీ అంటే ఏంటంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనమాట. పీసీబీ ఫుల్ ఫామ్ ఏంటి? ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. అలాగే ఇది కూడా చూడండి, 2025లో అడిగిన జూన్లో అడిగిన ఎన్టీపీసీ 2015 గురించి అడిగాడు. అంటే 15 గురించి అంటే ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ బికమ్ క్రూషియల్ ఇన్ అలైయింగ్ ద వర్క్ ఫోర్స్ విత్ ఎకనామిక్ నీడ్స్ విచ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015 టు ఇంప్రూవ్ ఎంప్లాయబిలిటీ టు స్కిల్ ట్రైనింగ్ అనమాట. ఏంటంటే అది స్కిల్ ఇండియా మిషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, స్కిల్ ఇండియా మిషన్. పీసీబీ స్టాండ్స్ ఫర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పీసీబీ స్టాండ్స్ ఫర్. నెక్స్ట్ ప్రైవేటైజేషన్ కెన్ బి పార్షియల్ ఇన్వాల్వింగ్ మైనారిటీ షేర్ హోల్డింగ్ బై ద ప్రైవేట్ సెక్టర్. వాట్ ఈస్ ద గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ థ్రెషోల్డ్ ఇన్ ఏ పిఎస్యూ ఫర్ ఇట్ టు బి కన్సిడర్డ్ ప్రైవేటైజేషన్ లెస్ దాన్ 51% అనమాట. ప్రైవేటైజేషన్ కెన్ బి పార్షియల్ ఇన్వాల్వింగ్ మైనారిటీ షేర్ హోల్డింగ్ బై ద ప్రైవేట్ సెక్టర్. వాట్ ఈస్ ద గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ థ్రెషోల్డ్ ఇన్ ఏ పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ ఫర్ ఇట్ ఈస్ టు బి కన్సిడర్డ్ యాజ్ ప్రైవేటైజ్డ్. ఎంత ఉండాలంటే లెస్ దాన్ 51% ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రైవేటైజేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే ఎక్కువ పర్సెంట్ ఉంటుందో అది మేజర్ కంట్రోల్ అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అలాగే ఒక ప్రైవేటైజేషన్ ఉందనుకోండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలంటే దాని యొక్క షేర్ హోల్డింగ్ ఎంత ఉండాలి? మోర్ దాన్ 50% ఉంటేనే అప్పుడు అది గవర్నమెంట్ కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడు లెస్ దాన్ 50% అంటే అనుకోండి, ఇక్కడ 49% ఉందనుకోండి, ఇక్కడ ప్రైవేటైజేషన్లో 51% వస్తుందనుకోండి, అప్పుడు మేజర్ షేర్ హోల్డింగ్ దేనికి? దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు అనమాట. దానికి సంబంధించిందే ఈ బిట్, లెస్ దాన్ 51% ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అండి. నేను ఏవైతే ట్రస్ట్ చేస్తానో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటానో అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి. మోర్ దాన్ 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. చూసుకోండి. అండర్ హూజ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ అఫీషియల్లీ అబాలిష్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా? ఎవరి యొక్క అడ్మినిస్ట్రేషన్లో సతీ అనేది అబాలిష్ చేశారు అంటే ఎలిమినేట్ చేశారు బ్రిటిష్ ఇండియా టైంలో? ఎవరి టైంలో అంటే లార్డ్ విలియం బెంటిక్. ఇది ఇంపార్టెంట్. హూజ్ అడ్మినిస్ట్రేషన్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ అఫీషియల్ అబాలిష్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా అంటే ఎవరి టైంలో అంటే లార్డ్ విలియం బెంటిక్. మీకు సతీ అంటే ఆల్రెడీ తెలుసు. అంటే అప్పుడు ఈయన ప్రీవియస్ టైంలో ఎలాగుండేదంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యని కూడా బలవంతంగా ఫైర్లో తోసేసేవాళ్ళు అనమాట. దాన్నే సతీ అంటారు. అయితే అది ఎవరి అడ్మినిస్ట్రేషన్ టైంలో అబాలిష్ చేశారంటే లార్డ్ విలియం బెంటిక్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇది చూడండి. ఇన్ ఎంఎస్ వర్డ్ వెన్ ఏ యూజర్ వాంట్స్ టు మూవ్ ఏ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ టు అనదర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్ షుడ్ బి పర్ఫార్మ్డ్? అంటే ఈ ఎంఎస్ వర్డ్లో యూజర్ వాంట్స్ టు మూవ్ ఏ బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ వన్ పార్ట్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ నుంచి ఇంకొకటి అనదర్ అనమాట పంపించడానికి ఏ యాక్షన్స్ అంటే ఏం చెయ్యాలి? షుడ్ బి పర్ఫార్మ్డ్ అంటే కట్ ద టెక్స్ట్ చేసి పేస్ట్ ద టెక్స్ట్ ఎట్ ద డిజైర్డ్ లొకేషన్ అనమాట. చూడండి, కట్ ద టెక్స్ట్, పేస్ట్ ద టెక్స్ట్ ఎట్ ద డిజైర్డ్ లొకేషన్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. కెమికల్ ఫెర్టిలైజర్స్ వర్ యూజ్డ్ ఇంటెన్సివ్లీ డ్యూరింగ్ ద గ్రీన్ రెవల్యూషన్. వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ ఓవర్ యూజ్? సాయిల్ సెలనిటీ. ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, కెమికల్ ఫెర్టిలైజర్స్ వర్ యూజ్డ్ అంటే ఏంటి? గ్రీన్ రెవల్యూషన్ టైంలో మనం హై ప్రొడక్షన్ గురించి ఎక్కువ అంటే కెమికల్స్ అనేవి బాగా యూజ్ చేశారండి. గ్రీన్ రెవల్యూషన్ టైంలో ప్రొడక్షన్ అంటే హై ప్రొడక్షన్ రావాలని చెప్పి కెమికల్స్ అనేది ఎక్కువ యూజ్ చేశారు. దానివల్ల ఏమవుతుంది? ఎక్కువగా
కెమికల్స్ యూజ్ చేయడం వల్ల సాయిల్ సెలనిటీ అంటే ఏంటి, సాయిల్ అనేది ఫెర్టిలిటీకి పంచదు, అంటే ఫెర్టైల్ ఉండదు అనమాట, అంటే ఉప్పుగా మారిపోతుంది. దానివల్ల ఏంటి, అక్కడ కల్టివేషన్ చేయలేరు అనమాట, అగ్రికల్చర్ కల్టివేషన్ చేయలేరు. సో దాని యొక్క రిజల్ట్ అనమాట ఓవర్ యూజ్. వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుందంటే సాయిల్ సెలనిటీ అయిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ సెలనిటీ. విచ్ రూలర్ రిగైన్డ్ హిజ్ లాస్ట్ కింగ్డమ్ బై 1555 ఆఫ్టర్ డిఫీటింగ్ షేర్ షా సూరి సక్సెసర్, దేర్ బై మార్కింగ్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఆఫ్ఘన్ ఎంపైర్. వచ్చి ఎవరంటే హుమయూన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? విచ్ రూలర్ రిగైన్డ్ హిజ్ లాస్ట్ కింగ్డమ్ by 1555 after defeating Sher Shah Suri successes, thereby marking the end of second Afghan empire. ఎవరంటే హుమయూన్ అనమాట. అంటే హుమయూన్ టైంలో ఏమవుతుందంటే ఫస్ట్ హుమయూన్ కింగ్గా ఉన్నప్పుడు బాబర్ యొక్క కొడుకే హుమయూన్ అనమాట. బాబర్ యొక్క సన్ హుమయూన్. అయితే హుమయూన్ రూల్ చేసినప్పుడు ఈ షేర్ షా అనేవాడు ఏం చేస్తాడంటే హుమయూన్ని డిఫీట్ చేసి ఆఫ్ఘన్ రూలర్ అనమాట. ఈ షేర్ షా హుమయూన్ని డిఫీట్ చేసి ఏంటంటే షేర్ షా రూల్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది 1555లో మళ్ళీ హుమయూన్ అనేవాడు షేర్ షాను ఓడించి మళ్ళీ రీగెయిన్ చేస్తాడు అనమాట. అంటే తన కింగ్డమ్ ముందు ఓడిపోతాడు కదా, ఆ కింగ్డమ్నే రీగెయిన్ చేసింది ఎవరు 1555లో వచ్చి ఎవరంటే హుమయూన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఇది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. వాట్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అండర్ ద 106th అమెండ్మెంట్ యాక్ట్? రిజర్వేషన్ ఎంత ఉమెన్ పర్సంటేజ్? 106th అమెండ్మెంట్ యాక్ట్ ఉమెన్ ఎంత అంటే 33%. ఇది కూడా చాలా వెరీ 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 ఇంపార్టెంట్. అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూసుకోండి. 106th అమెండ్మెంట్ ప్రకారం రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఎంత పర్సంటేజ్ అంటే 33%. ఆఫ్టర్ ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఫర్ హౌ లాంగ్ కెన్ ఏ స్టేట్ కోఆపరేటివ్ లా దట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద అమెండ్మెంట్ రిమైన్ ఇన్ ఫోర్స్? ఎంత అంటే 1 year. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి బిట్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఆఫ్టర్ ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఫర్ హౌ లాంగ్ కెన్ ఏ స్టేట్ కోఆపరేటివ్ లా దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద అమెండ్మెంట్ రిమైన్ ఇన్ ఫోర్స్? 1 year. చూసుకోండి, ఇవి కూడా అడిగే ఛాన్సెస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టిష్యూ ఆఫ్ ఆర్గనిజంకి ఎగ్జాంపుల్ కాంది ఏంటంటే న్యూరాన్ అండి. ఇది కూడా గుర్తుపెట్టుకుని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టిష్యూ ఆఫ్ అన్ ఆర్గనిజం వచ్చి ఏంటంటే న్యూరాన్. చూసుకోండి, నేను ఏవైతే ఎక్కువగా ఇంపార్టెంట్ అంటానో అవి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను అన్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఏ స్పెరికల్ లెన్స్ ఈజ్ నాట్ కరెక్ట్? స్పెరికల్ లెన్స్ గురించి కరెక్ట్ కాంది ఏంటి? ఈ కాన్కేవ్ లెన్స్ ఆల్సో పాసెస్ టూ సెంటర్స్ ఆఫ్ కర్వేచర్. ఇది కరెక్టే. Every spherical lens has 2 centers of curvature. ఇది కరెక్ట్. The line joining the 2 centers of curvature is called principal axis. ఇది కరెక్ట్. ఇది తప్పండి. The optical center coincides with the center of curvature does not. The answer ఏంటంటే the optical center does not coincides with the center of curvature. సో అలా does not coincide అంటే రైట్ అయి ఉండేది, కానీ ఇక్కడ coincides with center of curvature ఇచ్చాడు కాబట్టి రాంగ్ అనమాట. అర్థమైందా?